హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ అండి. ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం, కొత్త రూల్స్ అమలు, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగులకు కొత్త బయోమెట్రిక్ విధానం అండి. ప్రభుత్వ ఉత్తర్వులు కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల కోసం కొత్త బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగ హాజరు పద్ధతిలో సరికొత్త మార్పులను తీసుకొని వచ్చిన ప్రభుత్వం కొన్ని అనివార్య నిబంధనలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మార్పులపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త బయోమెట్రిక్ విధానం ముఖ్యాంశాలు: రోజుకు 3 సార్లు హాజరు తప్పనిసరి అండి. ఉదయం సచివాలయానికి రాగానే, మధ్యాహ్న సమయంలో, అలాగే సాయంత్రం పని ముగించుకొని వెళ్ళే ముందు ఈ 3 సార్లు హాజరైతే తప్పనిసరి. ఒకవేళ హాజరు నమోదు తప్పనిసరి అండి. కనీసం 2 సార్లు, రోజుకు 2 సార్లు నమోదు చేయకపోతే ఆ రోజు పూర్తి వేతనం తగ్గింపు, అంటే పూర్తి వేతనం అయితే డిడక్ట్ అవుతుంది. మొత్తం సచివాలయ ఉద్యోగులపై వర్తింపు. ఈ విధానం 2023 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 2021 ఫిబ్రవరి 4న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 1 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల్లో అసంతృప్తి. దీనివల్ల సచివాలయ ఉద్యోగుల వద్ద ఈ మార్పుపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సాంకేతిక సమస్యలు, ఫీల్డ్ వర్క్ చేయాల్సిన సర్వేయర్లు, టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగులు తమ పని పూర్తి చేసుకొని సాయంత్రానికి సచివాలయం తిరిగి రావడం అసాధ్యమవుతుంది. సో, ఈ పరిస్థితిలో బయోమెట్రిక్ మిషన్ సాయంత్రం ఒకవేళ పనిచేయకపోతే ఉద్యోగులు హాజరు నమోదు చేయలేకపోతారు. ఈ విధానమైన వివక్ష. సో, ఈ విధానం కేవలం సచివాలయ ఉద్యోగులపైనే ఎందుకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా హాజరు విధానాలు అమలు చేయకపోవడం పట్ల ఈ మేరకు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేతన కుదింపు పద్ధతి. ఒకసారి హాజరు నమోదు చేయడం మర్చిపోయినా పూర్తి వేతనం కట్ చేయడం అన్యాయమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల డిమాండ్లయితే ఈ విధంగా ఉన్నాయండి. హాజరు పద్ధతిలో మార్పు అయితే రావాలంటున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ మేరకు ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అంటే ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్ అండి ఇది. పరిష్కార మార్గాలు. సచివాలయ ఉద్యోగులకు సౌకర్యవంతమైన విధానం ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఫీల్డ్ వర్క్ చేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక హాజరు విధానం ఉండాలని సూచించారు. సమానత్వంగా చూడాలంటున్నారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సమాన దృష్టితో ప్రభుత్వం చూడాలి అని డిమాండ్ చేస్తున్నారు. నూతన విధానం అమల్లో ప్రధాన సమస్యలు: మొదటి నుంచి ఆఖరి వరకు హాజరు సైకిల్లో మార్పు. గతంలో నెలలో 23వ తేదీ నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు హాజరు గడువు ఉండేది. ఇప్పుడు 1వ తేదీ నుంచి చివరి వరకు హాజరు సైకిల్‌ని అయితే మార్చేశారు. సాంకేతిక అంతరాయాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. హాజరు పద్ధతిలో బయోమెట్రిక్ మిషన్లు నిత్యము సక్రమంగా పనిచేయకపోవడం ప్రధాన సమస్య. సంస్థల స్థితిగతుల మరియు ఉద్యోగుల సంఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటే మొత్తం 1,30,694 మంది ఉద్యోగులు ఈ విధానం ద్వారా ప్రభావితమవుతున్నారు. సో, వీరంతా కూడా ఈ బయోమెట్రిక్ హాజరు వద్దు అంటున్నారండి. సో, మార్పుల పట్ల ఉద్యోగుల ప్రతిస్పందన. సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకరమైన కార్యక్రమాలు వెళ్లాల్సి వస్తుందని సూచిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త బయోమెట్రిక్ విధానం ఉద్యోగుల సమర్థతను పెంచాలనే లక్ష్యంతో పెట్టబడినప్పటికీ అమల్లో సాంకేతిక సమస్యలు, విధానపరమైన వివక్ష మరియు ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన పట్ల పునరాలోచన అవసరం. ఈ విధానం కొనసాగితే ఉద్యోగుల పనితీరు మరియు నిబద్ధతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది అని ఈ మేరకు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.